రైట్, హల్లెలూయా, దాని స్తోత్రం. ఇక్కడ మీరు నాకు చెప్పాలి, ఇక్కడ ఏమి చెప్తుంది తెలుసా? నువ్వు సిద్ధముగా ఉండుము, నువ్వు సిద్ధపడి నీతో కూడా కలిసిన సమయాన్ని సిద్ధపరచుము. హల్లెలూయా, హల్లెలూయా. అయితే నువ్వు సిద్ధంగా ఉండు అంటే, నువ్వు సిద్ధంగా ఉండంటే ఎవరు మొదటి సిద్ధంగా ఉండాలి? అర్థమవుతుందా? ఎవరు సిద్ధంగా ఉండాలి? మీరు 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 వినాలి. ఈ వాక్యం అంటేనే మీకు అర్థమవుతుంది, బాగా గ్రహించాలి. నువ్వు సిద్ధంగా ఉండు. ఇది ఎవరు చెప్తుంది? సేవకుడు మొదటిగా సిద్ధంగా ఉండాలి. ఫస్ట్ మనం యేసు ప్రభు నమ్ముకున్న వారు ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉండాలి. మనతో ఉన్న వారిని కూడా సిద్ధపరచాలి. హల్లెలూయా. ఎవరైనా సిద్ధపడాలి. అందుకే యేసు ప్రభు సేవకులు సంవత్సరాలు తడబడి, లేకపోతే కొన్ని 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు కూడా ట్రైనింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఏం ట్రైనింగు? బైబిల్ ట్రైనింగ్ చేసి ప్రార్థనతో సిద్ధపడి, ప్రార్థనతో నేర్చుకొని సిద్ధపడి ఇప్పుడు ఎవరిని సిద్ధపరచాలి? చెప్పాలి, ఒక మాట చెప్పట్లేదు. ఎవరిని సిద్ధపరచాలి? విశ్వాసుని సిద్ధపరచాలి. ఇటు మీరు పిల్లలకి వెళ్ళిగారు, మీరు పెద్దల పిల్లలకి వెళ్ళి చూడదు, ఇటు చూడాలి, పిల్లలు వాళ్ళు ఆడుకుంటారు. అయితే ఇక్కడ ఏం చెప్తుంది తెలుసా? మీరు సిద్ధపడి మీతో ఉన్న సమయాన్ని సిద్ధపరచుడు. ఈరోజు సేవకుడు చెప్పింది మీరు పట్టించుకోలేదంటే మీ బతుకులు మీరు మారలేరు. ఎందుకు? మీరు సరిగ్గా దేవుని మాటలు వింటేనే మీ బతుకు మారుతుంది, మీకు మార్పు వస్తుంది. మీరు అలా ఏదో సరదాగా మీరు వినకపోతే, ఆ సరదాగా ఏదో వచ్చేమో పోయామన్నట్టు విన్నారనుకో, ఈ మనం భూమిలోకమో విడవబడతాం. దేవుడు రాగులు వచ్చినప్పుడు విడవబడతాం. హల్లెలూయా. అందుకే ఏం చేయాలి? మీరు సిద్ధంగా ఉండుడి. అందుకని దేవుడు ఏమంటాడు అంటే, మొదటిగా మనం ఏం చేయాలంటే, మనం సిద్ధపడాలి. మన భార్య పిల్లల్ని కూడా సిద్ధపరచాలి. మన భార్య సిద్ధంగా ఉండాలి. భర్త పిల్లల్ని కూడా సిద్ధపరచాలి. హల్లెలూయా. కానీ మనకి విశ్వాసం లేకుండా ఉంటే, మనకి ప్రార్థన లేకుండా ఉంటే, మనకి సిద్ధపాటు లేకుండా ఉంటే, మన పిల్లలు కూడా మనలాగా మనం మారం, మన పిల్లలు కూడా మారలేదు. కానీ మనము దేవుణ్ణి నమ్మి ప్రాణం ఉన్నంత కాలము మనం సిద్ధంగా ఉండాలి. మన పిల్లలందరినీ, మన భర్తని అంతా సిద్ధపరచాలి. హల్లెలూయా. అప్పుడే అందుకే దేవుడు రాకడంట ఏం చేస్తుంది? దొంగ వలె వస్తుందంట. దొంగలు ఎట్లా వస్తారు తెలుసా? అలా వస్తారు. మనము దేవుడు రాక వచ్చినప్పుడు అంటే కథం అయిపోయింది. ఏది? విశ్వాసం లేనివాడి జీవితం ఇది. అట్లా ఏదైనా గిన్నె, లేకపోతే అట్లా ఏదైనా గాలి వచ్చినా, దుమ్ము వచ్చినా లేచేటట్టు ఉండాలి, మెలకు వచ్చేటట్టు ఉండాలి. దేవుని బిడ్డలు గమనించండి. అందుకే ఏంటి తెలుసా? నాకు ఒక ప్రాబ్లం ఏంటి తెలుసా? మేము నైట్ పూట పడుకుంటాం, కానీ అందరికీ నేను కాపలా కాస్తా. నన్ను ఎవరు కాపలా కాదు. ఏమన్నా ఉయ్యాలో పెట్టుకొని ఉప్పుకుంటూ నిద్రపోయినా, మళ్ళీ 10 నిమిషాలు అయినాక మళ్ళీ లేచి కింద పడుతుంది, లేచి మళ్ళీ కింద పెట్టి పడుకోండి. వీళ్ళందరూ పడుకోండి. ఎప్పుడైనా అంతే. ఎందుకంటే మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి. ఒకసారి నేను ఏం చేస్తానంటే, నేను పండుకొని చాలా ఒక 2-3 గంటల తర్వాత లేచి చూస్తే, ఒకడు ఇటు పోర్లాడి ఉంటాడు, ఒకడు ఆటు పోర్లాడి ఉంటాడు, ఒకడు ఈటు పోర్లాడి ఉంటాడు. వాడిని మళ్ళీ గ్యాదర్ చేయాలి. ఎందుకు? అసలు దేవుని మీద ఎందుకంటే ఇది ఏంటంటే ఇది భూమిలోకి జరిగింది. కానీ మనం ఆత్మ విషయంలో ఏం చేయాలి తెలుసా? ఆత్మ విషయంలో ప్రార్థనతో మనం ఏం చేయాలంటే, మెలకుగా ఉండి ప్రార్థన చేయడానికి తెస్సలోనియ పత్రికలో చెప్పబడుతుంది. హల్లెలూయా. అందుకే ఏంటంటే సిద్ధంగా ఉండు. అసలు నైట్ ఏదో భూకంపం వచ్చినట్టు వచ్చింది, ఏదో లేచి చూద్దామన్నట్టు ఉండాలి. కానీ భూకంపం వచ్చినట్టు మనం నశించిపోయినట్టని చెప్పి గాఢ నిద్ర పడుకుంటే పోతాం, భూమిలో కలిసిపోతాం. భూకంపం వస్తే ఎట్లా ఉంటుంది తెలుసా? భూమిలోనే మనం పోతాం, భూమి కుంగిపోతుంది, భూమి బద్దలవుతుంది. ఆ సందులో దూరిచేస్తాం, మనం పడిచేస్తాం. కానీ ఏంటంటే ఏదో వైబ్రేషన్ వచ్చినట్టు వచ్చింది, పెద్ద భూకంపంలో వచ్చింది కదా అని చెప్పి మనం ఏదో సౌండ్ వచ్చింది కదా అని ఏం చేయాలి? ఆ సౌండ్కి మెలకుగా లేవాలి.
కానీ దేవుని వాక్యం కూడా ఏం చెప్తే తెలుసా, నువ్వు సిద్ధపడితే, నీకు సిద్ధపాట మనసు ఉంటే, నీకు సిద్ధంగా విశ్వాసం, నీకు సిద్ధపాటైన విశ్వాసం, సిద్ధపాటైన ప్రార్థన, సిద్ధపాటైన విశ్వాసం, ప్రార్థన, నమ్మకం ఉంటే నీకు ఆ మెలకు ఉంటుంది. యేసు ప్రభుతో నువ్వు కలిసి కట్టుండే, నువ్వు యేసు ప్రభుతో సావతం చేస్తుంటే నీకు మెలకు వస్తుంది. హల్లెలూయా, మెలకు వస్తుంది. మనం ఎప్పుడు కాడ నిద్రపోయామనుకో, నిద్రపోతులంగే మనం పిలువబడతాం. హల్లెలూయా, బైబిల్ ఉంది. తిండిపోతులుగా ఉంటే తిండిపోతులుగా పిలువబడతాం. సోమరిపోతులుగా పిలువబడతాం. చేతకానివాడుగా పిలువబడతాం. అంటే మనం చూస్తే మనం శుభం అర్థమైపోతే ఇతరులు మనం చూస్తే. హల్లెలూయా, అలా కాకుండా ప్రార్థన అంటే మెలుకుగా, సిద్ధపాటుగా, ఉసరగా, ఆసక్తిగా, శ్రద్ధ కలిగి ఉండాలి. అందుకే ఇక్కడ ఏమంటుంది తెలుసా, నువ్వు సిద్ధంగా ఉండుము, నువ్వు సిద్ధపడి నీతో కలిసి ఉన్న వారిని సిద్ధపరచు. ఆదివారం మనం ఏం చేయాలి, భార్య పిల్లలందరూ మనం దేవుని మందిరంలో కనపడాలి. ఇది దేవునితో ఉన్న వారికి ఈ ఆలోచన వస్తుంది. దేవుని ప్రేమించే వారికి ఆలోచన వస్తుంది. దేవునితో ఎక్కువ ప్రార్థన చేసే వారికి ఆలోచన వస్తుంది, ప్రేరేపణ వస్తుంది. హల్లెలూయా. అందుకని ఇక్కడ ఏమంటుందంటే దేవుని బిడ్డారా, అందుకని ఏమంటుంది తెలిసి, ఇక్కడ ఏమంటుందంటే మనం సిద్ధపడాలి. అన్నింటినీ చురుకుగా ఉండాలి, అన్నింటినీ సిద్ధపడి ఉండాలి. దేవుని విషయంలో చురుకుగా ఉండాలి. కానీ దేవుని బిడ్డలు గమనించాలి. అందుకే మొదటిగా మన వ్యక్తిగతం సిద్ధంగా ఉండాలి. రెండోదిగా మనలందరినీ సిద్ధపడాలి. నీవే అటు పోయి కూర్చో. వాక్యం చెప్పేటప్పుడు అలర్ట్ చేయదు. అందుకనే దేవుని బిడ్డలు గమనించండి. అందుకనే దేవుడు ఏమంటాడు, మీరు సిద్ధంగా ఉండు. ఈరోజు ఇదేంటి, తిండి విషయం సిద్ధం కాదు, దాని విషయం సిద్ధం కాదు. మనం ప్రార్థనలో సిద్ధంగా ఉండాలి. అందుకనే మొదటిగా నేను సిద్ధంగా ఉండాలి. హల్లెలూయా. ఎవరు సిద్ధంగా ఉండాలి? నేను సిద్ధంగా ఉండాలి. ప్రార్థనలో సిద్ధపడి ఉండాలి. అందుకని సిద్ధపడిన వారు ఎత్తబడతారంట. అందుకనే 10 మంది కనికలు ఉన్నారు. 10 మంది కనికల్లో 5 అంటే బుద్ధిమంతులు, 5 బుద్ధి లేని వారంట. వాళ్ళు ఏం చేశారు తెలుసా, వాళ్ళు ఎప్పుడో వెళ్దామే ప్రార్థనకి, చేద్దాంలే ప్రార్థన అనేటోళ్ళు ఏం చేశారు తెలుసా, పెళ్లి కుమారుడుగా యేసు ప్రభు వచ్చినాక వీళ్ళు దీపాలు ఆరిపోయినాయి. వీళ్ళంట బుద్ధిమంతులు, 5 బుద్ధిమంతులు అంట నూనె పట్టుకున్నారు, దీపట్లు చేతిలో పట్టుకున్నారు. ఒకవేళ నూనె అయిపోతే నూనె పోసుకొని దీపాలను వెలిగిస్తూనే ఉన్నారు. అది బుద్ధిమంతులు. హల్లెలూయా. అందుకనే బుద్ధిమంతులు ఇంకొకటి ఏంటంటే, బండ మీద ఇల్లు కట్టినట్టు బుద్ధిమంతులు పోలిక. అంటే యేసు ప్రభు చెప్పిన మాట చొప్పున చేయువాడు బండ మీద ఇల్లు కడతాడు. అలాంటి బుద్ధి కలిగి మనం ఉండాలి. హల్లెలూయా. అది ఇక్కడ ఏమంటుంది తెలుసా, నువ్వు సిద్ధంగా ఉండుము. ఈరోజు మనం సిద్ధపడాలి, మనం నేర్చుకోవాలి. దేవుని మందిలో వచ్చేవలే పోయేవలే అంటే నీకు చర్చేదాకా పాట రాదు, ప్రార్థన రాదు, సపట్లు రావు. ఏం చేయాలి? సపట్లు నేర్చుకోవాలి, పాట నేర్చుకోవాలి, ప్రార్థన నేర్చుకోవాలి. సిద్ధపడి ఉంటే నువ్వు అన్యుల దగ్గర కూడా పాట పాడగలుగుతావు. నువ్వు కొన్ని ఇప్పుడు అన్యులు క్రిస్మస్ చేస్తారు. క్రిస్మస్ చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, ఇక దాంట్లో ప్రార్థన ఉండదు, ఏముండదు. ఏం చేస్తారు అన్యులను క్రిస్మస్ చేసినప్పుడు ఏం చేస్తారంటే, ప్రార్థన ఉండదు, ఏముండదు. వాళ్ళు ఏం చేస్తారు, కూడుకొని కేకు కట్ చేసి అంతే, కేక్ కట్ చేస్తే అంతే, ప్రార్థన ఉండేది. ఆ మూమెంట్లో ఎవరో తెలిసిన పిల్లగాలు వచ్చారనుకో, కేకుని పిల్లగాని కూడా పిలుస్తారుగా. పిల్లగాలు వస్తే ఒకవేళ పిల్లగాలు పిలిచారనుకో, తెలిసి సండే స్కూల్ వెళ్ళే పిల్లగాలు ఉంటారు. వాళ్ళు పాటలు నేర్చుకుంటారు. పాటలు నేర్చుకున్నాక ఏం చేస్తారంటే, మరి యేసయ్య పాటలు ఎవరికైనా వచ్చారా అని చెప్తే, నాకు వచ్చు అంకుల్ అంటారు. పిల్లగా వచ్చినాక ఏం పాడు అంటే, యేసయ్య పుట్టినాడు మన జీవితాన్ని మార్చినాడు అని పాడనుకో, అబ్బా భలే పాడినామని చెప్తారు. వాళ్ళ పాట పాడితే వాళ్ళకు పండగ చేసుకున్నట్టు ఘనంగా. హల్లెలూయా. అలాగే మనం కూడా ఏం చేయాలి తెలుసా, మనం నేర్చుకోవాలి.
విశ్వాసంలో నమ్మకం ఉండటం నేర్చుకోవాలి. ప్రార్థనలో నమ్మకంగా ప్రార్థన నేర్చుకోవాలి. మనం అలా నేర్చుకొని అన్ని విషయాలు వాక్యం వినటం కూడా నేర్చుకోవాలి. సరదాగా ఆరాధనలో కూడా సరదాగా ఆరాధన చేసుకోవాలి. పాటల్లో కూడా సరదాగా, వాక్యంలో కూడా సరదాగా ఉన్నప్పుడు దేవుని వాక్యం చెప్తుంది, సరదాగా పని చేయవారు, సరదాగా పని చేయవారిని నేను విండుగా దీవిస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా, దాని స్తోత్రం. దేవుని బిడ్డలు, ఒకసారి మనము లూకాసు వార్త 7వ అధ్యాయం ఒకసారి చూడండి. లూకాసు వార్త 7వ అధ్యాయము లూకాసు వార్త 7వ అధ్యాయము 23వ వచనం ఒకసారి చూడండి. ఆమేన్. సారండి, చూసారా? నా విషయమై అభ్యంతరం పడలేని వారు దండులని నేను ఉత్తరం ఇస్తున్నాను. నా విషయమై అభ్యంతరం పడద్దు అంటే యేసయ్య విషయంలో అభ్యంతరం పడద్దు. యేసయ్య విషయంలో డౌట్, గుసగుస, గసగస, లేకపోతే అసూయ, కోపము, కుట్ర, ఆయనకి స్తుతించే విషయంలో, ఆయన కార్యక్రమం విషయంలో ఇలా ఉంటే మనకంట ఏం జరుగుతుందో తెలుసా? మనం అంటే సిద్ధపాటు లేనివారం. దేవుని బిడ్డలు గమనించండి, సిద్ధపాటు లేనివారంగా మనము ఉండకూడదు. అందుకని మనం ఏం చేయాలి తెలుసా? దేవుని విషయంలో అభ్యంతరము పడకూడదు. హల్లెలూయా. అందుకని నువ్వు అభ్యంతరం పడ్డావు అనుకో, దేవుని బిడ్డలారా, అభ్యంతరం పడ్డావు అనుకో, నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉండదు. నీవు ఆశీర్వాదకరంగా ఉండవు, నువ్వు సంతోషకరంగా ఉండవు, నువ్వు ఆనందకరంగా ఉండవు, ఎవరైనా సరే. కానీ మనం ఏం చేయాలి తెలుసా? దేవుని విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి, ఆశ కలిగి ఉండాలి. అభ్యంతరం ఉండకూడదు అని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. అందుకని దేవుని బిడ్డలు గమనించారు, అభ్యంతరము కలగకూడదని దేవుడు చెప్తున్నాడు. అందుకనే దేవుని బిడ్డలు గమనించండి. అందుకని దేవుని వాక్యం ఏం చెప్తున్నాడంటే, ఆయన చెప్తున్నాడు, నా విషయమై అభ్యంతరము పడిన వాడు, అభ్యంతరం పడని వాడు దండుడని నేను వానికి ఉత్తరం ఇస్తున్నాను. దేవుడు అది పాట పుస్తకం, అది పక్కన దేవుని బిడ్డ గమనించండి. మనం ఏం చేయాలంటే అభ్యంతరము మనం పడొద్దు. దేవుని వాక్యము సెలవిస్తుందంటే అభ్యంతరం మీరు పడొద్దు. అందుకే అభ్యంతరం పడలేని ఎలా ఉంటారో తెలుసా? నువ్వు సిద్ధంగా దేనికైనా సిద్ధంగా ఉంటారు. అభ్యంతరం పడలేని వారు సిద్ధంగా ఉంటారు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. అందుకని మనం సిద్ధంగా ఉండాలి, అభ్యంతరం పడదు. సిద్ధంగా ఉండి నాతో ఉన్న వారిని సిద్ధపరచాలి. క్రైస్తులు లక్షణం. యేసు ప్రభు పరలోకం నుండి భూలోకం వచ్చారు, ఒక్కడే వచ్చారు. 10 మందిని పట్టుకొచ్చిండా? 12 మందిని పట్టుకొచ్చిండా? లేకపోతే 1000 మందిని పట్టుకొచ్చిండా? రాలే. అందుకని యేసు ప్రభు పరలోకం నుండి ఒక్కడే వచ్చారు. మొదటిగా 12 మందిని పిలిచారు. 12 మంది, ఆ 12 మంది కాదు, 500 మంది, 70 మందికి, 60 మందికి పిలిచారు. బైబిల్ గ్రంథాలు ఉంటే అలా పిలిచి లాస్ట్కి 12 మందికి కన్ఫర్మ్ చేశాడు. లాస్ట్కి 12 మందిలో కూడా ఒకడు అభ్యంతరం పడేటోడు ఒకడు ఉన్నాడు. ఎవరు? 12 మందిలో అభ్యంతరం పడేటోడు ఒకడు ఉన్నాడు. యేసు ప్రభుని నమ్ముకుంటే ఖజానాలు వస్తే, ధనం వస్తే, డబ్బు వస్తే, బంగారం వస్తాయని యేసు ప్రభుని అమ్మేసిన ఎవడు? యేసు ప్రభు శిశుడే, దేవుని బిడ్డ. అందుకనే ఆయన విషయంలో అభ్యంతరం పడొద్దు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. అందుకే మనం ఏం చేయాలి తెలుసా?